బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం హనీ ట్రాప్ కేసులో ఎవరున్నా వదిలిపెట్టమని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశానికి రాజకీయ రంగు పులుముతున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. బాధ్యతలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికే కొంతమంది అధికారులకు సంబంధం ఉందే వస్తున్న వార్తల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం కానీ బదిలీ చేయడం కానీ జరిగింది. అదేవిధంగా ఈ బాధ్యులు ఎవరున్నారో వారిని గుర్తించడం, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధితులకు కూడా అండగా నిలబడడం జరుగుతుంది. ఎవరున్నారు దీంట్లో, ఏ రాజకీయ పార్టీలు ఉన్నారని నేను వీటిని రాజకీయ రంగు పులమదలుచుకోలేదు. కానీ ఏది జరిగినా, ఏ పార్టీకి సంబంధించిన వారు జరిగినా అది తప్పే. తప్పును ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండించడం జరుగుతుంది. ఎన్డీఏ ఇటువంటి చర్యల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించదు. వారిని శిక్షించడం జరుగుతుంది. బాధితులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఈ హనీ ట్రాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికే కొంతమంది అధికారులకు సంబంధం ఉందే వస్తున్న వార్తల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం కానీ బదిలీ చేయడం కానీ జరిగింది. అదేవిధంగా ఈ బాధ్యులు ఎవరున్నారో వారిని గుర్తించడం, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధితులకు కూడా అండగా నిలబడడం జరుగుతుంది. ఎవరున్నారు దీంట్లో, ఏ రాజకీయ పార్టీలు ఉన్నారని నేను వీటిని రాజకీయ రంగు పులమదలుచుకోలేదు. కానీ ఏది జరిగినా, ఏ పార్టీకి సంబంధించిన వారు జరిగినా అది తప్పే. తప్పును ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండించడం జరుగుతుంది. ఎన్డీఏ ఇటువంటి చర్యల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలకు అవగాహన కలిగించేలా తెలుగులో వీడియో విడుదల చేసింది. సినీ నటులతో రూపొందించిన అవగాహన వీడియోను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరికైనా అనుమానం కలిగితే 1930కు ఫోన్ చేయాలని పెమ్మసాని ట్వీట్ చేశారు. నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 264117223455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సార్, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్ కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. మీకు ఈ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్, సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు, మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తేలేంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది? దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బులు లాగే ప్రయత్నం ఇదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక
మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఓపెక్, ఓపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన ప్రకటన చేసింది. 2026 మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీర్ఘకాలిక ఆర్థిక ఇంధన వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యుఏఈ స్పష్టం చేసింది. ఈ చర్య చమురు ఉత్పత్తి, రవాణాను స్వతంత్రంగా నిర్వహించుకోవడానికి యుఏఈకి మరింత వెసులుబాటును కల్పిస్తుందని పేర్కొంది. మరోవైపు యుఏఈ చేసిన ప్రకటన గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను షేక్ చేస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్ను సమిష్టిగా నియంత్రించడమే లక్ష్యంగా 1960లో ఒపెక్ కూటమి ఏర్పాటైంది. ఒపెక్ కూటమికి కొనసాగింపుగా 2016లో ఒపెక్ ప్లస్ కూటమి ఏర్పడింది. ఇవి ప్రపంచంలో చమురు ఉత్పత్తి, రవాణా చేసే ప్రధాన దేశాల కూటమి. ఈ కూటమిలోని దేశాలే ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసిస్తాయి. చమురు ఉత్పత్తి, రవాణా ధరలను నియంత్రిస్తుంటాయి. సభ్య దేశాలన్నీ కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒపెక్ ప్లస్ కూటమిలో యుఏఈ దేశానిది కీలక పాత్ర. గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. మరోవైపు అమెరికా, ఇరాన్ వెనక్కి తగ్గిపోవడంతో శాంతి ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఇక ఇజ్రాయెల్ లెబానాన్పై దాడులను కంటిన్యూ చేస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెక్ ప్లస్ కూటముల నుంచి వైదొలగాలని యుఏఈ నిర్ణయించుకుంది. కూటమిలో భాగస్వామిగా లేకపోవడంతో యుఏఈపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇకపై తమ చమురు ఉత్పత్తి, రవాణా ధరల విషయంలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, ఇప్పుడే వచ్చిన ఈ పెద్ద పరిణామం గురించి వివరించండి. యుఏఈ ఓపెక్ ప్లస్ నుంచి బయటకు రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకుంది? చమురు ఉత్పత్తి చేసేటటువంటి దేశాల కూటమి ఓపెక్. అయితే ఈ ఓపెక్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అది కూడా ఈ నిర్ణయం కూడా మే 1వ తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలులోకి రానుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద సుమారు 59 ఏళ్ల అనుబంధం తర్వాత యుఏఈ సంచలన నిర్ణయం తీసుకుందని మనము చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే చమురు ఉత్పత్తి చేసేటటువంటి దేశాల అన్ని ఓపెక్ అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ ఈ కూటమితో ప్రధానంగా ఏంటంటే ఏదైతే చమురు ధరలకు సంబంధించినటువంటి అంశాలపై వారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఈ తరుణంలోనే ఈ కూటమి నుండి అంటే యుఏఈ శాశ్వతంగా వైదొలగడం అనేది ఒక సంచలనమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఇలా వైదొలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కూటమిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా తీసుకోలేనటువంటి పరిస్థితి. అదే విధంగా ఉత్పత్తి కోటాలను పెంచాలనేటటువంటి కారణంతో కాస్త భేదాభిప్రాయాలు వచ్చాయి అంటే కూటమికి, యుఏఈకి. అందుకోసమే సొంత చమురు ఉత్పత్తి స్థాయిలను నిర్ణయించుకునేటటువంటి స్వేచ్ఛను తిరిగి పొందేందుకు యుఏఈ బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చమురు ఉత్పత్తిని పెంచి ఆ ఆదాయంతో తమ ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవాలనేటటువంటి మరొక కారణం చెప్పుకోవచ్చు. మరొకటి ప్రధానంగా హార్ముజ్ జలసంధి, ఏదైతే ఇరాన్, అమెరికా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల వంటి ముప్పుల నుండి అరబ్ దేశాల అంటే అక్కడ అరబ్ దేశాలు వ్యవహరించేటటువంటి తీరుపై కూడా యుఏఈ కాస్త అసహనంతో ఉంది. ఈ క్రమంలోనే ఓపెక్ కూటమి నుండి యుఏఈ బయటికి రావడం జరిగింది. ఇంద్రజ. రైట్ సలాం, యుఏఈ బయటకు వస్తే ఓపెక్ ప్లస్ సమీకరణాలు ఎలా మారుతాయి? ఈ కూటమిపై ఎంతవరకు ప్రభావం పడుతుంది? ఖచ్చితంగా. ఎందుకనంటే యుఏఈ ప్రధానంగా బయటికి రావడంతో దీంతో ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై కాస్త ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడడంతో రవాణా కాస్త నిలిచిపోయినటువంటి పరిస్థితి ముడి చమురు.
అయితే దీనివల్ల యుఏఈ ఎంత ఉత్పత్తి చేసినప్పటికీ బయటకు పంపడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పెద్దగా మారకపోవచ్చు. ఎందుకంటే యుఏఈ బయటికి వచ్చినంత మాత్రాన ధరల ప్రభావం అనేది ఏమంతగా కనిపించదు. అయితే రాను రాను ఆ ప్రభావం అనేది కనిపించేటటువంటి అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలంలో కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుఏఈ ఇప్పుడు స్వతహాగా తన యొక్క ఉత్పత్తిని ఎక్కువ పెంచుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ లో సరఫరా పెరిగితే ఖచ్చితంగా ఆ చమురు ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయము, యుఏఈ ఓపెక్ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఇతర దేశాలతో పోటీ పడి తక్కువ ధరకు కూడా చమురు అమ్మేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కాస్త కూటమి పట్టును తగ్గించి ధరల యుద్ధానికి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ధరలపై కూడా కాస్త ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ యుఏఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక సంచలన నిర్ణయంగా ప్రపంచం అంతా భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్వతంత్రంగా ఆలోచించుకుని స్వతంత్రంగా తమ చమురు ఉత్పత్తులపై స్వతంత్ర హక్కు ఉండాలని, స్వతంత్ర అధికారం ఉండాలనేటటువంటి కోణంలోనే యుఏఈ బయటకు వచ్చిందని మనం అభిప్రాయపడచ్చు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో మరియు చివరి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ విడతలో మొత్తం 142 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ చివరి విడత పోలింగ్లో అందరి కళ్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉన్నాయి. మమతకు పోటీగా బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపై సువేందు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ భవానీపూర్ వేదికగా తలపడుతున్నారు. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈమె పానీహట్టి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈవీఎంలోని ప్రెస్ బటన్లో ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తనకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన రత్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీఎంసీ ఎంపీ మయూవా మెయిత్రా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నదియా జిల్లాలోని కరీంపూర్ గర్ల్స్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటంగా టీఎంసీ ఎంపీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆమె అన్నారు.